MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 12 సంవత్సరాల లోపల ఇస్తే గనక 2 ఇంజెక్షన్లు సరిపోతాయి. ఓకే, 20-21 మ్యారేజ్కి ముందు ఇస్తే మంచిది. ఆ వయసులో ఇస్తే 3 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ముఖ్యంగా ఇవేంటంటే 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటేమో హై రిస్క్ హెచ్పివి మీద, కొన్ని లో రిస్క్ హెచ్పివి మీద, రెండిటి మీద పనిచేసే ఉన్నాయి. అయితే ఎన్నో రకాల హెచ్పివిస్ ఉన్నాయి. అయితే వాటిలో 2 కామన్గా వచ్చే వాటి మీదే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వేరే విధంగా వచ్చే క్యాన్సర్ని కంప్లీట్గా నివారిస్తుందని మనం చెప్పలేము, కానీ కామన్ 75% వచ్చే క్యాన్సర్ని నివారిస్తుంది. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని ప్యాప్స్మియర్స్ చేయకుండా ఉండకూడదు. అది ఇచ్చినా కూడా ప్యాప్స్మియర్స్ కంటిన్యూ చేయాలి. కానీ ఛాన్సెస్ ఆఫ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా మట్టుకు తగ్గించగలం. ఓకే, అది ఓకే. ప్యూబర్టీ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయికి డేట్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత హెల్త్ పరంగా ప్రతి మదరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, అలాగే అమ్మాయికి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే? ప్యూబర్టీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే అది ఎందుకు వస్తుంది, అసలు పీరియడ్స్ అంటే ఏమిటి, ప్రతి నెల అండం విడుదల అవుతుంది, అండం విడుదల అయినప్పుడు వచ్చే మార్పులు ఏంటి, కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఆ టైంలో మిడ్ సైకిల్లో, తర్వాత ఈ అండం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని గురించి జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రిలేషన్షిప్, ఎవరైనా ఏదన్నా అనుకోకుండా ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే చెప్పగలగాలి, అవి బయటికి తీసుకురాగలగాలి. ఇవి దాచుకునే విషయాలు కాదు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరే అలోన్గా ఒంటరిగా ఏ పని చేయడానికి, ఎక్కడికి వెళ్ళడానికి కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్న సమాజం అలాగ ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో ఉండాలి. మూడోది ఆహారం సరిగా తీసుకోవాలి, సమతుల్య ఆహారం, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి, పాలు, బోన్ హెల్త్ అని చెప్పాను కదా, బోన్ హెల్త్కి కాల్షియం అవసరం, సో పాలు, పెరుగు అవి బాగా ఇవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా వీలైనంత మటుకు మార్నింగ్ చేయాలి. పొద్దున పూట చేసినట్లయితే రోజంతా కూడా బాడీ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, సో తిన్నదాన్ని బాగా అబ్జార్బ్ అవుతాయి, బాగా యూటిలైజ్ అవుతాయి. సాయంకాలం పూట చాలా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ అలర్ట్ అయిపోద్ది, స్లో డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. సో 10 గంటలకు నిద్ర రాదు, అప్పుడు 11-12 అయిపోతుంది. దాని బదులు పొద్దున్న చేసామనుకోండి 9 8 ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బికాస్ స్లో డౌన్ ఫేజ్లో ఉంటుంది మెటబాలిజం. అది చేయాలి. తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోవాలి. ప్యాడ్స్ గురించి కూడా ఇప్పుడు మెన్స్ట్రల్ కప్స్ అని వచ్చాయి, అవి కూడా చాలా యూస్ఫుల్. యాక్చువల్లీ దర్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, అంటే మన ప్యాడ్స్ యూజ్ చేసి పారేస్తే అది ఓల్డ్, అది మళ్ళీ భూమిలో కలవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. క్లాత్ కూడా మంచిది, మంచి సాఫ్ట్ క్లాత్ వాష్ చేసుకొని మామూలు సోప్ అండ్ వాటర్తో వాష్ చేసి నీడలో ఆరేసి యూజ్ చేసుకోవచ్చు, అది కూడా వెరీ వెరీ సేఫ్. మెన్స్ట్రల్ కప్స్ కూడా పీపుల్ కెన్ యూజ్, అది వాడినందువల్ల అది వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దెన్ పెయిన్, కొంతమంది క్రాంప్స్ వస్తాయి పీరియడ్ టైంలో, వచ్చినప్పుడు ఒక మైల్డ్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. మరి కొంతమందికి ఎక్కువ పెయిన్ వస్తుంది, వచ్చినప్పుడు ఇది అంతే కామనేలే, తర్వాత పెళ్ళైనాక తగ్గుతుంది, పిల్లలు పుట్టినాక తగ్గుతుంది అనుకోకుండా ఈ మధ్య ఎండోమెట్రియోసిస్ అన్నది ఎక్కువ చూస్తున్నాం. సో ఇలా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటే పిల్లల్ని ఒకసారి గైనకాలజిస్ట్ చెకప్ తీసుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అగైన్ ఈ ఎక్కువ ప్లాస్టిక్ ఎక్స్పోజర్తో వస్తుంది. తర్వాత పాలు అవి కూడా ఈ మధ్య పిండించుకొని తాగిస్తారు, పాలు మంచి పాలుగా తెప్పించుకోవాలని ఎవరు, దానికి వాళ్ళు ఆవులకి గేదెలకి ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఆ హార్మోన్స్ వల్ల కూడా పిల్లలకి ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అన్నది ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్స్పోజర్ అయితే కూడా గర్భస్థ పిండంలో కూడా మార్పులు వస్తాయి బికాస్ ఆఫ్ దీస్ కెమికల్స్. యాజ్ ఐ సెడ్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో, యామ్నియాటిక్ మెంబ్రెయిన్లో, ప్లసెంటాలో కూడా ఈ డిసీజ్ ఉన్నాయి. సో దాని ప్రభావం వల్ల ఆ రెస్ట్ సెల్స్ అంటాం, మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి, అంటే ప్రతి కణాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే ఇప్పుడు మన బోన్ ఉందనుకోండి, మనం పుట్టినప్పుడు ఉన్న బోను
మనం పోయేటప్పటికి బాడీలో బోన్ టర్న్ ఓవర్ 5 సార్లు అయి ఉంటుంది. ఓకే. మనం పుట్టినప్పుడు ఉన్న బోను పోయేటప్పుడు బోను ఒకటి కాదు, అందులో అంతా తీసివేయబడి మళ్ళీ కొత్తది తయారయ్యి ఉంటుంది. ఓకే. సో మచ్ రిపేర్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడో కట్టారు, రోజు నిత్యం రిపేర్ చేయాల్సిందే, దాన్ని మెయింటైన్ చేయాలి, అలా మెయింటెనెన్స్ అవుతుంది. సో దీనికి అవ్వాలంటే స్టెమ్ సెల్స్ ఉండాలి బాడీలో, దే విల్ ప్రొడ్యూస్ న్యూ బోన్. ఓకే. సో అట్లా స్టెమ్ సెల్స్ ఎండోమెట్రియంది కూడా ఉంటుంది పెల్విస్లో. ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ దాని మీద ప్రభావం చూపించి అవి స్టిమ్యులేట్ అవ్వచ్చు. కొంతమంది పిల్లలు పుట్టంగానే, ఆడపిల్లలు పుట్టిన వారం రోజుల లోపల కొంచెం బ్లీడింగ్ కనపడుతుంది వాళ్ళకి. తల్లి శరీరంలో హార్మోన్ ప్రభావం వల్ల గర్భంతో ఉన్నప్పుడు యూట్రస్ పొర లావయ్యి డెలివరీ అయినాక బ్లీడింగ్ వస్తుంది. అందరికి అమ్మాయిలకి రాదు, ఒక 5%. ఇటువంటి అమ్మాయిల్లో ఎండోమెట్రియోసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు పరిశోధనలు ఉన్నాయి. అంటే ఆ బ్లీడింగ్ కొంత లోపలికి వెళ్ళి పెల్విస్లో అది స్టిమ్యులేట్ అయ్యి ఆగి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పీరియడ్స్ మొదలైనప్పుడు మళ్ళీ హార్మోన్స్ వస్తాయి కదా, వాటి ఎఫెక్ట్తో ఆ సెల్స్ ఎండోమెట్రియల్ సెల్స్ మళ్ళీ ప్రకోపపడతాయి అన్నమాట. సో అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా కొత్త సమస్యలు. సో అందుకని ఆ పీరియడ్లో కనుక అమ్మాయిలకి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు కంపల్సరీగా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఒక్క అబ్డామినల్ స్కాన్ తోటి ఈ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ అమ్మాయిలకి అనేది మనం ఎండోమెట్రియల్ ఉన్నారు కదా దానికి సంబంధించి స్కాన్ కూడా చెప్పలేము. ఒక్కోసారి చాక్లెట్స్ ఇస్తుంటే స్కాన్లో తెలుస్తుంది, లేకపోతే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, బ్లడ్ ఫర్ CA-125 అన్నది ఒకటి. మెయిన్గా అనుమానం, మనకి ఎండోమెట్రియోసిస్ ఉందేమో అన్న అనుమానంతో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి. లాప్రోస్కోపీ చేయమనేవాళ్ళు ఇంత మునుపు, అయితే లాప్రోస్కోపీ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఒకసారి ఆ అమ్మాయికి లాప్రోస్కోపీ ఏంటంటే రేపు అందరూ క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకైంది, ఏమైంది, ఏం జబ్బు ఉంది అని. సో అది కాకుండానే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అని అనే టైంకి దానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అవి చాలామంది బేర్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొంచెం మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అని వింటున్నానండి. ఇది మీరేమంటారు మ్యామ్, మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? యాక్చువల్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అందరికీ ఉండవు, 20% విమెన్లో ఉండొచ్చు. 80% విమెన్ గో త్రూ మెనోపాజ్ వితౌట్ ఏ ప్రాబ్లం. ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఎందుకో మరి వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాం అది, మరి ఇండియన్ సినారియోలో తక్కువే. మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే ఈ హార్ట్ ఫ్లాషెస్, సడన్గా ముఖం ఆవిరి గమ్మినట్టు అవ్వటము, చెమటలు పట్టేయటము, అందరు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, మనకి ఫ్యాన్ ఏసీ పెంచండి, ఫ్యాన్ పెంచండి అంటుంటారు, అది మెనోపాజల్ సిమ్టమ్స్. కొన్నిసార్లు ఏంటంటే నీరసం, ఏ పని చేయాలనిపించకపోవటం, తోచకపోవటం. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, పొద్దున్నే కాఫీ పెట్టుకోవటం అంటే బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ 1 పార్ట్. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కాఫీ పెట్టాలంటే అబ్బా పొయ్యి మీద నీళ్లు పెట్టాలి, దాంట్లో డికాషన్ పోయాలి, ఇక్కడ పాలు కాయాలి, మళ్ళీ దాన్ని వడపోయాలి, పంచదార వేయాలి, అంత హెవీగా అనిపిస్తుంది వాడు. అంత చిన్న పని కూడా ఒక పనిని 5 పనులాగా అనుకోవటం జరుగుతుంది. తర్వాత నిద్ర పట్టకపోవటము, ఇంకోటి చిరాకు, కోపము, ప్రతిదాని మీద చిరాకు, కోపం. అదే సమయంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఈ కాలేజీలకు వెళ్ళిపోవటం, పెళ్ళిళ్ళే వెళ్ళిపోవటంతో ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. ఒక రకమైన డిప్రెషను, హస్బెండ్ టైంకి ఇంటికి రాకపోయినా, సరిగా ఆయన రోజు మాట్లాడకపోయినా, ఎవరన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేయకపోయినా, అన్నదమ్ములు మాట్లాడకపోయినా అన్నిటికీ దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ బాడీ ఇమేజ్లో మార్పులు వస్తాయి మెనోపాజ్ తర్వాత, స్కిన్ చేంజెస్ వస్తాయి, హెయిర్ గ్రేయింగ్ అవుతుంది. సో వాటి మీద ఒక రకమైన ఫీలింగ్. సో ఇవన్నీ కలిసి మన ఇండియాలో మెనోపాజ్ వచ్చేటప్పటికి పాత రోజులు చెప్పేది ఏంటంటే మదర్ ఇన్ లా అయిపోయే ఒక హోదా. సో దే ఫీల్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, సో అంత ఉండేది కాదు అని. ఇప్పుడు వెస్ట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్, మనకు కూడా అదే వస్తుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఈ ఎంప్టీ నెస్ట్ సిండ్రోము, ఈ బాడీ ఇమేజ్ చేంజెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఫిజికల్ లాస్ ఆఫ్ హార్మోన్, ఎమోషనల్ లాస్ ఆఫ్ బేబీస్,
ఐ మీన్ ద ఫ్యామిలీ సిస్టమ్. మూడోది ఫిజికల్ ఓకే బాడీ చేంజెస్.